మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను రేఖ. ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాళేశ్వరం రిపేర్లపై ముందడుగు, బాయిల్డ్ రైస్ కొనాలని కేంద్రానికి విజ్ఞప్తులు, రికార్డు స్థాయిలో గనుల శాఖ ఆదాయం పెంపు, తెలంగాణ రైజింగ్ పై పరిశ్రమల శాఖ స్పెషల్ రిపోర్ట్, కులాల లెక్కలపై వెలుగులోకి నివేదిక. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల పునరుద్ధరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిచిత్ మెహ్రా ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంజనీర్లు, నిపుణులతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది. 3 బ్యారేజ్ల రిపేర్లకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులు స్పీడప్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రుతుపవనాలు రాకముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సూచించింది. మే 30వ తేదీలోగా పరిశీలనలు పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టింది. రోజువారీగా పురోగతి రిపోర్టులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు రిపోర్టు ఇవ్వాలని చెప్పింది. CWC, NDSE అనుమతులతో పనులు, డిజైనింగ్, పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారీ యాక్షన్ ప్లాన్ తో పనులు చేపట్టాలని తెలంగాణ సర్కార్ సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో కాళేశ్వరం నష్టాలను తగ్గించే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో శుక్రవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు డిమాండ్ ఉండడంతో సప్లై పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. తెలంగాణలో యాసంగి సీజన్లో 90 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుందని, ఈ ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్ కు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 5 లక్షల టన్నుల ముడిబియ్యం సరఫరా చేసేందుకు రెడీ ఉన్నామన్నారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సానుకూలత వ్యక్తం చేశారు. అదే సమయంలో 2014-15 వర్షాకాలం సీజన్లో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన 1468 కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. ధాన్యం సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. అటు పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు అమలు చేసిన పోషణ్ అభియాన్ పథకాన్ని ఇటీవల నిలిపివేశారని, దాన్ని వెంటనే పునః ప్రారంభించాలని కోరారు. తెలంగాణ గనుల శాఖ ఆదాయార్జనలో రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బొగ్గు మినహా ఇతర ఖనిజాల ద్వారా 3,300 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది గతేడాదితో పోలిస్తే ఏకంగా 33% వృద్ధి. అటు బొగ్గు గనుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపితే మొత్తం 5,650 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఇన్కమ్ పెరగటానికి కేవలం ఖనిజాల వెలికితీత మాత్రమే కాకుండా ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు కూడా తోడయ్యాయి. సీనరేజ్ ఫీజును 20% మేర సైంటిఫిక్ గా సవరించడం వల్ల అదనంగా 100 కోట్ల ఆదాయం లభించింది. పర్యావరణ పరిరక్షణ కోసం విధించిన ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఫీజుతో కూడా మంచి ఆదాయం సమకూరుతోంది. వీటికి తోడు జీరో టాలరెన్స్ తో ఇసుక అక్రమ నిల్వలు, ఓవర్లోడింగ్ పై స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది. కలెక్టర్లు, ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా క్షేత్రస్థాయిలో అక్రమాలకు చెక్ పడింది. ఆదాయం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ ఆధారిత చేంజ్ రిడక్షన్ సిస్టమ్ ద్వారా గనుల సరిహద్దుల్లో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్రమాలు జరిగితే ఫైన్స్ వేసే వ్యవస్థ తీసుకొచ్చింది. ఖనిజాలను మోసుకెళ్లే ప్రతి వాహనానికి GPS ట్రాకింగ్ పెట్టారు. అటు క్వారీలు, క్రషర్ల వద్ద ANPR సిస్టమ్, CC కెమెరాల ఏర్పాటుతో అక్రమాలకు చెక్ పడి ఆదాయం పెరిగింది.
తెలంగాణ రైజింగ్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల సదస్సు, 3 సార్లు సీఎం దావోస్ పర్యటనల్లోనూ సదస్సులు నిర్వహించింది. ప్రతి వేదిక పైన సీఎం రేవంత్, మంత్రులు 2047 విజన్ లో భాగంగా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపటమే లక్ష్యంగా చెప్తూ వస్తున్నారు. ఆ ప్రకారం తాజా పరిశ్రమల శాఖ రిపోర్ట్ చూస్తే వివిధ కంపెనీలతో 3,82,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా వాటిలో 40% పైగా ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండింగ్ అయ్యాయంటున్నారు. వివిధ సదస్సుల్లో పలు కంపెనీలతో కుదిరిన ఎంఓయూల పురోగతిపై లేటెస్ట్ గా ప్రభుత్వం సమీక్షించింది. కంపెనీల వారీగా పురోగతి ఏ దశలో ఉందో పరిశ్రమల శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్ ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకొన్నిటిలో వేగం పెరిగిందని పరిశ్రమల శాఖ రిపోర్టు పేర్కొంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024-2025 లో వచ్చిన దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన వాటా 34% ఉంది. వీటిలో ప్రధానంగా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్లాంట్లున్నాయి. మిగిలిన ప్రాజెక్టుల అనుమతులు, భూకేటాయింపుల ప్రక్రియను ప్రభుత్వం స్పీడప్ చేస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 లో కుదిరిన మొత్తం 75 అవగాహన ఒప్పందాల ద్వారా వచ్చిన భారీ పెట్టుబడులను అమల్లోకి తీసుకురావడంలో రాష్ట్రం స్పీడ్ గా అడుగులు వేస్తోంది. గత 4 నెలల్లో 14 ఒప్పందాలు అమల్లోకొచ్చాయి. 30,230 కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన 255.97 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మరీ ముఖ్యంగా డేటా సెంటర్ల రంగంలో రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించే దిశగా దూసుకువెళుతోంది. తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కార్ బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2014 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి ప్రతి కులం, జనాభా, వారి ఆర్థిక స్థితిగతులు ఏంటో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని రిలీజ్ చేసింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే లెక్కలను ప్రజల ముందుంచింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33% ఉన్నారు. ఇందులో 10.08% వెనుకబడిన ముస్లింలున్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లు తెలిపింది. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానంగా ఉన్నట్లు తెలిపింది.